మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 6వ పదిలో 2వ తిరువాయమటి మిన్నిడై మడవార్, అందులో 3వ పాసురం. కిందటి పాసురంలో ఏం చెప్పారు ఆళ్వార్ నాయక పెరుమాళ్? போகு நம்பி உன் தாமரை புரை கண்ணினையும் செவ்வாய் முருவதும் ஆகுலங்கள் செய்ய அழிவதற்கே நோத்தோமேயாம் தொகை தோகை மாமயிலார்கள் நின் அருள் சூடுவார் செவியவசை வைத்ததா ఆగల్ పోగబెట్టు కుదలీదు పోయిందే అని చెప్పారు ఆళ్వార్ నాయకి పెరుమాళకి ఒక సలహా. ఏమిటా సలహా? మొదటి పాసంలో పోవయ్య నిన్నడై మడవారుగా నిన్నరులు చూడువారని, నీ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళు అనుకొని నన్ను భ్రమిస్తున్నావేమో, నన్ను చూసి వాళ్ళు అనుకొని, కాబట్టి నేను వాళ్ళు కాదు, నువ్వు అక్కడికే వెళ్ళవయ్యా పోగు నంబి అని చెప్పింది ఆళ్వార్ నాయకి. అది చెప్పగా నేనేం చేశాడు? పోగు నంబి అంటే 2 అడుగులు దూరం కదా జరగాలి, కానీ 2 అడుగులు దగ్గరగా జరిగాట. ఇదేమిటయ్యా అని అప్పుడు అంటోంది. ఈ యొక్క తామరల లాంటి నేత్రాలు, చెవ్వాయి మురువలు, ఎర్రని దొండపండు లాంటి అధరము, మురువలు ఆ చిరునవ్వు, అవన్నీ కూడా నన్ను నశింపచేయటానికే అదివదర్కే నోత్తేమేయం. అవన్నీ కూడా వాళ్ళు నోము నోచారు, నీ యొక్క నిన్ అరులు చూడువారు. వాళ్ళు నోచిన నోమేమిటి? అది అనుభవించడానికే పుట్టినటువంటి వాళ్ళు, కానీ అది నేను నశించిపోవటానికే, శైథిల్యాన్ని పొందటానికే నోము నోచినటువంటి దాన్ని నేను. తోగై మామైలార్గల్, అదిగో నువ్వెవరనుకుంటున్నావు నన్ను చూసి? తోగై మామైలార్గల్, నీ యొక్క వాళ్ళ యొక్క కేశపాశాలు, ఎలాంటి కేశాలు? కేశ సౌందర్యము అంటే పురివిప్పిన నెమలి లాంటి ఇలా అల్లల్లాడే కేశాలు కలిగినటువంటి వాళ్ళు అని భావించి నా దగ్గరికి వచ్చావేమో, వాళ్ళ దగ్గరికే వెళ్ళవయ్యా అని ఆళ్వార్ నాయక్ అనగానే ఈయనంటాడు కదా, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలో నాకు తెలియట్లేదమ్మా అంటే, అయితే ఓ పని చెయ్యి, నువ్వు మురళీగానం చెయ్యి, వాళ్ళు వస్తారు అని చెప్పగానే, అయ్యో నేరుగా మురళీగానం చేస్తే వాళ్ళు వస్తారనేది లోకమంతా తెలిసిన ప్రసిద్ధే కదా, అలాగా చేస్తే వాళ్ళ కోసమే చేసినట్లు తెలిసిపోతుంది కదా, అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు, మరి ఇంకేదైనా ఎలా వెళ్ళాలో తెలియటం లేదంటే, అప్పుడు ఓ పని చేయి, నువ్వు వాళ్ళని పిలిచినట్టుగా కాకుండా ఓ పని చేయి, నువ్వు ఆవులని దూరంగా మేపడానికి పంపినప్పుడు కూడా అవి రావటానికి వేణుగానాన్ని చేస్తావు కదా, ఆవుల్ని దూరంగా పంపించు, వాటిని పిలుస్తున్నట్టుగా నువ్వు వేణుగానాన్ని చెయ్యి. అప్పుడు ఏమవుతుంది? నా వేణుగానానికి దూరంగా వెళ్ళిన ఆవులు వస్తాయి, నీ వేణుగానానికి పరవశించిపోయినటువంటి ఆ గోపిక, నువ్వు కోరుకున్నటువంటి వాళ్ళు నిన్నింతలా పరవశింప చేసినటువంటి వాళ్ళు కూడా వస్తారయ్యా. ఆగల్ పోగబెట్టు కుజల్ ఊదిపోయిరుందే, అదిగో ఆవులను దూరంగా పంపించు, వెళ్ళి దూరంగా వెళ్ళి ఒక అడుగు అక్కడికి వెళ్ళి నువ్వు ఆ వేణుగానం ఏదో చేసుకో అనగానే ఈయన ఏం చేస్తున్నట్ట, అక్కడే నిలబడి ఊదటం మొదలు పెట్టాడు. ఇక్కడ కాదయ్యా, అదిగో నువ్వు నీకు ఇష్టలైనటువంటి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఊదుకో అని చెప్పింది 2వ పాసరంలో ఆళ్వార్ నాయకులు. సరే, ఈ పాసరంలో ఏం చెప్తూ ఉన్నారు అంటే, కుజలూదు ఎన్నిరే ఎన్నై చొల్లుగిరదు, 71వ పేజీలో కుజలూదు ఎన్నిరే ఎన్నై చొల్లుగిరదు, అదిగో వెళ్ళి ఆ వేణుగానాన్ని చేసుకో, ఆ వేణువుని ఊదు అని కదా నువ్వు నన్ను చెప్పింది అంటున్నాడు పెరుమాళ్ళు. కుజలూదు ఎన్నిరే ఎన్నై చొల్లుగిరదు, ఉక్తమానసన్నై అనుష్ఠిక్కుం అత్తనయ్యరే, నువ్వేం చెప్తే నేను అది ఆచరించాలి కదా, అంటే నేను ఆచరిస్తాను. అయితే ఈ నిత్తాన్, అయితే ఈవిడన్నది కదా, అసలు నువ్వు చెప్పిందే నేను ఆచరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అనగానే, ఈ నిత్తాన్ ఉనకు పెంగల్ పடும் నీరువాయపళ్ళ విడంగులలే పోయిరుందు ఊదు ఎన్నిరే నెంగల్ చల్లిదు. అవును, అయితే నువ్వేం చెప్పావు ఇప్పుడు నాకు? ఆ పెంగల్ పడు నీరువాయిపుళ్ళ విడంగులదే, ఆ స్త్రీలు పడేటువంటి ఆ రేవ్ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి మురళీగానం చేయమని కదా నువ్వు చెప్పింది. అదగిదు, అయితే అదగిదు, చాలా అందంగా చెప్పావమ్మా, బాగుంది, ఇత్తనయ్యరే, ఇంతే కదా నీకు కావాల్సింది. ఏమిటి నువ్వు ఇప్పుడేం చెప్పావు?
ఇక్కడ కాదయ్యా నువ్వు వేణుగానాన్ని చేయాల్సింది, ఆ స్త్రీలు పడే రేవ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి నువ్వు వేణువుని ఊదుకో అని చెప్పావు. నువ్వు చెప్పింది చాలా బాగుంది, అంతే కదా, నువ్వు పెద్దలు ఏదైనా చెప్తే ఆచరించాలి కదా, అలానే ఆచరిస్తాను. ఇతనయ్యే ఇంతే కదా, నీర్వాయ్ పుల్లవెడంతాన్ ఎదు అత్తై చొల్లలాగాదో, అయితే ఆ రేవ్ ఎక్కడో చెప్పరాదా అని అడుగుతున్నట్ట మళ్ళా ఈ పాసంలో. అని ఎన్నో இரண்டடி உட்புகுற விட்டு నల్ ధరిక్క ఇరుందు. ఆ మాట అడిగేవాడు ఏమిటి, వాళ్ళు పడే రేవు ఎక్కడో నాకు చెప్పవమ్మా అని అడిగాడు అనుకో, అలా దూరంగా ఉండి అడగచ్చు కదా, ఇంకో 2 అడుగులు దగ్గరగా తిరిగాట. 2 అడి ఉల్పుగుర విట్టు నల్దరిక్క ఇరుందు, ఇవిడికి ఇంకా సమీపంలోకి వచ్చి చక్కగా ధరించి ఉండి కుజల్ ఇనియ పేచ్చిరేక్క ఇవైతాన్, అదిగో మాటలు మాట్లాడటం మొదలు పెట్టాట ఆయన. ఏమిటట ఈయనకి ఇప్పుడు 2 ఉపయోగాలు. ఏమిటి, ఇలా మాటల్లో పడేసి ఆవిడ్ని సమీపించడం ఒకటి, ఆయనకి వేణుగానం కంటే కూడా ఆళ్వార్ నాయకి మాట్లాడేటువంటి మాటలే చాలా భోగ్యంగా అనిపిస్తాయి కాబట్టి కుశల్ ఇనియ పేచ్చిలై కైవైతాన్, ఆ వేణుగానం కంటే కూడా మధురమైనటువంటి ఆవిడతో సంభాషణ అది చెయ్యటం మొదలు పెట్టాడు. కుழல் ஓசை போலன்னிరే పేచిల్ ఇనిమై ఇరుక్కుంబడి, కుழలోసై పోలన్నిరే, అదిగో వేణుగానం లాంటిది అనుకున్నారా ఏమిటి, పేచిల్ ఇనిమై ఇరుక్కుంబడి, ఆళ్వార్ నాయకితో మాట్లాడుతూ ఉండేటువంటి ఆ మాధుర్యం, ఆవిడ అలా పలుకుతూ ఉండేటువంటి ఆ మధురిమ వేణుగానమంత మాత్రమేనా, వేణుగానంలో ఉండేటువంటి మధురిమ ఏం సరిపోతుంది కనుక ఆళ్వార్ నాయకి మాట్లాడుతూ ఉండేటువంటి ఆ మధురిమ ముందు అంటూ நான் செய்தபடி செய்கிறேன் செவியோ செய்வைத்தஜா குழலூது போய் இருந்து என்று நீங்கள் சொன்ன இருக்கு కరుత్తు எனக்கு పోచుతిల్లై. నువ్వేం చెప్పావు, நான் செய்தபடி செய்கிறேன், నేను చేయదలుచుకున్నట్లు చేస్తాను. నువ్వేం చెప్పావు నాకు అంటే, ఈవిడతో మాట్లాడటం ఆయన చాలా ఆనందంగా ఉన్నది కాబట్టి నాన్ చేయదపడి చేయగిరే, నేను చేయాలనుకున్నట్టు నేను చేయాలనుకున్నది చేస్తాను. చెవియోసై వైత్తగా, అదిగో వాళ్ళందరూ కూడా చెవులతో అమృతం తాగారా అన్నట్లుగా నువ్వు వేణుగానం చేస్తే వాళ్ళంతటే వాళ్లే వచ్చి, సర్పయాగంలో సర్పాలు వచ్చి పడిపోయినట్టుగా వాళ్ళు కూడా వచ్చి నీ పాదాల మీద పడిపోతారయ్యా అని చెప్పావు కదా, వాళ్ళందరూ కూడా చెవి బొగ్గి వినేటట్లుగా కుజలూదు పోయిరుందు ఎన్ను, అలా వెళ్ళి నువ్వు ఆ మురళీగానం చేసుకోవయ్యా అని నీంగల్ సొన్న ఇరుక్కు కరుత్తు కుప్పోచ్చు తెల్లే. అసలు మీరు అలా చెప్పారు ఆల్వీరే, కానీ దాంట్లో భావం ఏమిటో నాకు అర్థం కావట్లేదే అని మళ్ళా ఒక సందేహాన్ని వెలుపుచ్చాడు. ఏమిటట వెలుపు, ఇది ఎనక్కు జాతి ఉచిత వృత్తి అండో, వేణుగానం చేయటం అనేటువంటిది నా జాతికి ఉచితమైనటువంటి కార్యం కదా, అది పశువులని మేపటమే జాత్యుచిత కార్యం. అలానే ఈ వేణుగానం కూడా నువ్వేం చెప్పావు, వాళ్ళందరూ చెవిలు ఒగ్గి వినేటట్లుగా వెళ్ళి వేణుగానం చేసుకో పో అని చెప్పావు, అందులో భావం ఏమిటో నాకు తెలియట్లేదే అని సంభాషణ పెంచటం, అది నాకు జాతి ఉచితమైనటువంటి కార్యం కదా అంటున్నాడు ఈ పాత్రంలో. ఇది అవతారిక అయింది. ఇప్పుడు పాత్రం. పోయిరుందు నిన్బుళ్ళుం நின் புள்ளுவம் அறியாதவர்க்கு உரை நம்பி நின் செய்யவாய் இரும் கனியும் கண்களும் விபரீதமின்னாள் வேயிருந்தடந்தோடினார் இத்திருவருள் பெறுவார் அவர்கள் மாயிரும் கடலை கடைந்த பெருமானாலே. పోయిరుందు నంబి, పోయిరుందు నంబి, ఓ పూర్ణుడా పోయిరుందు, అదిగో వాళ్ళన్న చోటకు పో, వెళ్ళి నిన్ పుళ్ళువం అరియాదవర్కు, నీ యొక్క కపటం ఎరుగునటువంటి స్త్రీలు ఉంటారు కదా వాళ్ళకి ఉరై నిన్ చెయ్య, ఉరై నాతో చెప్పేటి మాటలన్నీ కూడా చెప్పు, నిన్ చెయ్య నీ యొక్క చెయ్యవాయ్, నిన్ చెయ్యవాయ్ నీ యొక్క ఎర్రనైనటువంటి అదరం అనేటువంటి ఇరుకనియం తక్కువమైన పండుని, కన్గళం నేత్రాలు, ఇన్నాళ్ళు ఈవేళ
ఎలా ఉన్నాయి? విపరీతం, విజాతీయాలుగా ఉన్నాయ్యా. అంటే పూర్వం నువ్వు నేను కలిసి ఉన్నప్పుడు ఆనందాన్ని ఇచ్చాయి, కానీ ఈవేళ అలా అనిపించట్లేదు, విపరీతంగా అనిపిస్తూ ఉన్నది. అంటే విపరీతం మా ఇరు కడలై, మా అగాధమైనటువంటి, ఇరు విశాలమైనటువంటి, కడలై సముద్రాన్ని, కడైందా చిలికినటువంటి పెరుమానాలే నీ చేత ఇత్తిరు అరుள் పెరువార్, ఇలాంటి శ్లాఘ్యమైనటువంటి దయను పొందగలిగినటువంటి వాళ్ళై వే ఇరుం తడం తోడినార్ అవరుగల్, వే ఇరు వెదురు వలె పలిచినటువంటి పొడవగా ఉన్న భుజాలు కలిగినటువంటి స్త్రీలు ఎవరుగల్, ఎవరో కదా వాళ్ళు అంటున్నాడు ఆయన. తాత్పర్యం వాళ్ళెవరో ఈయనకు తెలియదన్నమాట. నేను వేణునాదం చేయడం సహజంగా చేసే కార్యమే గాని స్త్రీలను పిలవటానికి చెయ్యను అని చెప్పాట ఆయన. అప్పుడు ఈవిడంటుంది కదా, నీ కపట స్వభావం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ మాటలు చెప్పు, వాళ్ళు నమ్ముతారు, నేను నీ మాట నమ్మేదే లేదు అంటూ, నువ్వు ఎవరి మీదైతే మోహపడిపోయి నీ శరీరం ఇలా ఎండిపోతూ ఉన్నదో అలాంటి భాగ్యవంతులైనటువంటి సుందరాంగులు ఎవరో నాకు తెలియటం లేదయ్యా అంటోందట ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. ஆறாயிரப்படி போயிருந்து இப்படி அவன் மேன்மேலனா இவளுடைய அமிர்தோபமான வார்த்தைகளை கேட்டு அதனாலே வந்த நிரவதிக பிரீத்தியாலே அத்தியுத நிரவதிக சௌந்தர்யமயமான திருப்பவளத்தையும் திருக்கண்களையும் உடையனாய் கொண்டு వినీతనాయ్ అరుళి చెయ్యా. ఈ రీతిగా ఆయన అది పోయిరుందు అని ఆవిడనగానే పోగునంబి అంటే ఇంకో 2 అడుగులు వేసినట్టుగా ఇక్కడ కూడా మేన్మేలన ఇవడుడయ ఇంకా మీదికి వచ్చినట్లుగా వచ్చి అమృతోపమాన వార్తైగలై కేట్ట ఈవిడ మాట్లాడినటువంటి అమృతంతో సమానంగా ఉన్నటువంటి ఆ 4 మాటలు, అదే ఆ మాటలు వినగానే ఆ మాటలు వినటం చేత వచ్చినటువంటి నిరవధిక ప్రీతియాలే, గొప్ప ఆనందం కలిగింది ఆయనకి. ఆళ్వార్ నాయకి ఎంత భోగ్యంగా మాట్లాడుతోంది అని. దాంతో అత్యద్భుత నిరవధిక సౌందర్యమయమాన తిరుప్పవళత్తయ్యం, అతి అద్భుతమైనటువంటి సాటి లేనటువంటి సౌందర్యం అధికంగా కలిగినటువంటి ఆ తిరుప్పవళాన్ని, అదరాన్ని తిరు కண்களையும் உடையனாயிకొండు అంటే ఈవిడిలా మాట్లాడగానే ఆయనకు ప్రీతితోటి సౌందర్యం ఒప్పారేటట్లుగా ఉన్నటువంటి ఆధరాలు, నేత్రాలు కలిగినటువంటి స్వామి వినీతనాయ్ అరుడిచ్చయ్య, ఏదో వినీతుడుగా బాగా వినయంగా చెప్పగా, இவத்தையெல்லாம் உன்னுடைய கிருத்திரிமம் அறியாதார்க்கு போயிருந்து சொல்லెండు అవనై ఉపాలంబిత్తు వైతు. ఇదిగో నువ్వు ఇప్పుడు చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఏమో ఈవిడ వెళ్ళమనగానే ఇంకా దగ్గరకు వచ్చి ఈవిడతో మాట్లాడుతూ ఆనందపడుతూ ఏమంటున్నట్ట, ఏమి నీ నేత్ర సౌందర్యం, నువ్వు అలా నేత్రాలు తెరిచేటప్పుడు నీ యొక్క రెప్పల సౌందర్యం ఏమిటి, నువ్వు మాట్లాడేటప్పుడు అదర సౌందర్యం ఏమిటి, కిందటి పాసనంలో ఇలా కోపం వచ్చి వెనక్కి తిరిగి ఇలా పక్కకు ముఖం పెట్టింది కదా, అలాంటి సమయంలో నువ్వు తిరిగినప్పుడు నీ యొక్క నడుము సౌందర్యం ఏమిటి, అలా తిరిగినప్పుడు నీ కేశపాత సౌందర్యం ఏమిటి, ఇలాంటి మాటలన్నీ చెప్పడం మొదలు పెట్టాడు ఆయన. ఈవిడంటుంది కదా, ఇవత్తయ్యల్లా ఉన్నుడే కృత్రిమం అరియాదార్కు పోయిరుందు సొల్లెండు. అదిగో ఈ మాటలన్నీ నువ్వెవరితో చెప్తావో తెలుసా, నీ యొక్క కృత్రిమాన్ని తెలియనటువంటి వాళ్ళు ఉంటారే లోకులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు అని. అవనై ఉపాలంబిత్తు వైత్తు ఉన్నుடைய திருக்கண்களினுடையவும் திருப்பவளத்தினுடையவும் அழகு இருந்தபடியன் అవనై ఉపాలంబిత్తు వైత్తు అంటే పోయిరుందు సొల్లెండు అవనై ఉపాలంబిత్తు. ఆయన ఇంకా సమీపంలోకి వచ్చాడు కదా, అప్పుడు ఈవిడ అంటోంది, ఉన్నుడై తిరుక్కన్గలినుడయ్యవం, యొక్క నేత్రాల యొక్క అదరాల యొక్క సౌందర్యం ఉన్న ప్రకారం ఏమిటయ్యా, కన్నుం కేట్టుం அறியாதது ஒரு படியான இவ்வழகு திருப்பார் கடலிலே அமிர்த மதன சமயத்திலே அவதீர்ணையாய் அமிர்த சீகரால் அலங்குருதையாய்
సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వనాది అపరిమిత ఉదార గుణ పరిపూర్ణయ్యాయ్ సర్వదివ్య భూషణ భూషితయ్యాయ్ సర్వేశ్వరయాన పెరే పిరాట్టియోడు అందు కలంద కలవియాలం పిరందదిల్లై. ఎలా ఉన్నావు ఇప్పుడు? నీకు కలిగినటువంటి ఈ సౌందర్యం ఇప్పుడు అవనై ఉపాలంబిత్తువైతు. ఆయన్ని కొంచెం దగ్గరకు వచ్చాడు కదా ఆయన, అప్పుడు ఆయన సౌందర్యాన్ని చెప్తోంది. నీ యొక్క నేత్రాల యొక్క అదరాల యొక్క సౌందర్యం ఉన్న ప్రకారం ఏమయ్యా, కన్నుం కేట్టుం అరియాదది ఒక పడియాన ఇవ్వడు. కండుం చూడటం కానీ విని కానీ ఎరుగినటువంటి ఒక విలక్షణమైన సౌందర్యం కదా నీది. ఆ సౌందర్యం ఎలా ఉంది ఇప్పుడు వర్ణిస్తున్నారు. ఆ పాల్కడలిలో అమృత మదనం చేసే సమయంలో అవతీర్ణయ్యాయ్, అవతరించావు నువ్వు. అప్పుడు ఆ చిలికే సమయంలో ఆ అమృతము యొక్క ఆ బిందువులు, ఆ అమృతపు చినుకులు నీ మీద పడటం చేత అమృత శేఖరాల్ అలంకృతయ్యాయి. ఆ అమృతము యొక్క చిందులు, ఆ తుంపరలు నీ మీద పడటం చేత అమృతం యొక్క తుంపరలతోటి అలంకరించబడినటువంటి వాడివై సౌందర్యము, సౌగంధ్యము, సౌకుమార్యము, లావణ్యము, యవ్వనము మొదలైనటువంటి అపరిమితమైనటువంటి ఉదార గుణాలతోటి పరిపూర్ణుడివయ్యి సర్వ దివ్య భూషణ భూషితయ్యాయ్. అన్ని రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలతోటి అలంకరించుకున్నటువంటి వాడివి సర్వేశ్వరియాన పెరియ పిరాట్టియోడు అందు కలంద కలవియాలు పిరందదిల్లై. ఇదిగో అలా ఆనాడు పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఇంత సౌందర్యం కలిగి ఉన్నావు. అప్పుడు పాల సముద్రం నుంచి నువ్వు చిలుకగా పెరియ పిరాట్టి వచ్చారు కదా. అలాడు పెరియ పిరాట్టి అలా పాలకడల్లో చిలుకుతూ ఉంటే బయటకు వచ్చింది, నీతోటి కలిసిపోయింది, నీ వక్షస్థలంలో చేరిపోయింది కదా. ఆ రోజు కూడా నీలో ఇంత సౌందర్యం లేదే. ఇప్పటి பெரிய பிராட்டியில் காட்டிலும் உனக்கு அபிமதைகளாய் உன்னை புஜிக்க பிறந்தவர்கள் ఆరో ఎన్గిరాள். ఆనాడు పెరియ పిరాట్టి కోసమని నువ్వు సముద్ర మథనం చేశావా? ఆ సముద్ర మథనం చేసే సమయంలో ఆ అమృతము యొక్క తుంపరులు నీ మీద అంతా పడిపోయి ఒక విచిత్రమైనటువంటి విలక్షణమైనటువంటి సౌందర్యం కలిగిన వాడిగా ఉన్నావా? సౌందర్యం ఏమిటి, సౌగంధ్యం ఏమిటి, సౌకుమార్యం ఏమిటి, లావణ్యం అంటే మొత్తం దివ్యమంగళ విగ్రహ సౌందర్యం. ఇలాంటి అపరిమితమైన గుణాలతో పూర్ణుడిగా ఉన్నావు. సర్వ దివ్య భూషణాలన్నీ అలంకరించుకుని ఆ కార్యాన్ని చేసి పెరియ పిరాటిని పొందావే. ఆ రోజు కూడా నీ ముఖంలో ఈవేళ కనబడే సంతోషం ఆ రోజు కూడా నేను చూడలేదయ్యా. కానీ ఈవేళ నీ యొక్క తిరుముఖ మండలంలో ఒక విచిత్రమైన ఒక కొత్త నూతన సంతోషాన్ని చూస్తూ ఉన్నాను నేను. అందుకని వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలి? పెరియ పిరాటిని పొందిన నాడు కూడా నీ ముఖంలో లేని సంతోషం ఈవేళ కనపడుతూ ఉంటే అంటే ఏంటి అర్థం? ఆ పెరియ పిరాటి కంటే కూడా వీళ్ళెవరో చాలా విలక్షణమైన వాళ్ళు, గొప్ప వాళ్ళు అయి ఉండాలి. అంటే నిన్ను సమవశం చేసుకున్న వాళ్ళు అయి ఉండాలి. పెరియ పిరాటీలు కాటిలు మునకు అభిమతయగలాయ్ అంటే పెరియ పిరాటి కంటే కూడా నువ్వు కోరుకోదగినటువంటి వాళ్ళై ఉన్నాయి. భుజిక్క పిరందవర్గల్ ఆరో నిన్నెలా భుజిక్క పిరందవర్గ అనుభవించడానికి పొందిన వాళ్ళు ఎవరో అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఇప్పుడు పన్నీరాయిరప్పడి అనంతరం పో ఇరుందు కుడలూదు ఎన్నవారే అన్నాడు కదా. కిందటి పాత్రంలో ఆళ్వార్ నాయక్ అన్నది కదా, పో ఇరుందు కుడలూదు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు అక్కడెక్కడో ఆ రేవు ఉన్నది కదా, ఆ స్త్రీలు పడే రేవు, అక్కడికి వెళ్ళి నువ్వు ఆ వేణువేదో ఊదుకోవయ్యా అని చెప్పింది ఈవిడ. అనగానే ఈయన ఏం చేశాడు? పుగుర ఇరుందు చిల ఉపచందన వాక్యంగళై చొల్లి ఇంకా 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 దగ్గరికి సమీపించాట. సమీపించి చిల ఉపచందన వాక్యంగళై చొల్లి కొన్ని మాటల్ని చెప్పాడు. ఎందుకట? వాక్యంగళై చొల్లి ఆమెను కొనియాడే రీతిగా కొన్ని పదాలని. ఎందుకు? ఆయనకి ఆనందం. ఆళ్వార్ నాయకితో మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడిందండి ఆళ్వార్ నాయకి? పోగు నంబి అన్నది. పో ఇరుందు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పోగు నంబి వెళ్ళు వెళ్ళు అని ఈ మాటలే కదా.
అయినప్పటికీ కూడా ఆళ్వార్ నాయకి యొక్క ఆ వాక్ మాధుర్యంలో మోహపడిపోయేటువంటి స్వరూపం కనుక అయినది. ఏం చెప్తున్నాడు చెప్పుకున్నాం కదా ఇందాక. ఆళ్వార్ నాయకి అదిగో నువ్వు అలా నన్ను దూరంగా తర్వాత పోగ తొల్లుగిర పోదై హస్తచేష్టితయ్యై కొండాడా పో అని ఇలా దూరంగా చేయి చూపించింది కదా. అప్పుడు అసలు ఆ శ్రీహస్తం ఉన్న ప్రకారం ఏమిటి, ఆల్వీరే అని కొనియాడతాట. అదిగో ఇలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావా, మాట్లాడేటప్పుడు నీ యొక్క అధరాల కదలిక, ఎంత అందం నీ యొక్క అధరాలు అంటాట. ఆ తర్వాత నువ్వు ఇలా ముఖం పక్కకు తిప్పుకున్నావా, నన్ను చూసి ఈయన ఆశ్వాసాన్ని పొందుతున్నాడు అని నువ్వు ఇలా ముఖాన్ని పక్కకి తిప్పుకున్నప్పుడు నీ యొక్క కేశపాశ సౌందర్యం ఏమిటా కుదరు, ఆ కేశాల సౌందర్యం ఏమిటి అంటాట. అలా నువ్వు అటు ఇటు కదిలినప్పుడు యొక్క నడుము భాగం యొక్క సౌందర్యం ఏమిటని ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. అని పోగొల్లుగిన పోదై హస్త చేస్తయ్యి కొండాడా, అది ఆవిడ యొక్క చేతి కదలకని కొనియాడగా అప్పుడు ఏమంటోందట, అక్షోభ్యమాన కడలయ్యం சுபிதமாம்படி பண்ணின உன்னை எப்படி பிரமிக்கும்படி தங்கள் தோள்களாலே కలక్కినార్ ఆరో ఎన్గిరాడ్. అసలు ఆ సముద్రం ఎలాంటిది, కలత అనేటువంటిది లేనటువంటిది సముద్రం, కలతే లేనటువంటిది. అక్షోభ్యమాన కడలయ్యం, ఏ క్షోభ లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ఆ సముద్రాన్ని కూడా క్షుభితమాంబడి పండిన ఉన్నాయి, దాన్ని కూడా కలతపడేటట్టుగా చేసినటువంటి వాడివి నువ్వు. అలాంటి నిన్ను కూడా ఇప్పటి భ్రమిక్కుబడి ఈ రీతిగా భ్రమపడేటట్లుగా ఏం భ్రమపడ్డాడు, ఎవరో అనుకొని ఆళ్వార్ నాయకుని చూసి ఆళ్వార్ నాయకు మాట్లాడుతూ ఉంటే ఎంత మాధుర్యం అంటాడు, ఆ నేత్ర సౌందర్యం ఏమిటంటాడు. ఇలాగా ఆళ్వార్ నాయకుని చూసి ఎవరో అని భ్రమపడేటట్లుగా నిన్ను భ్రమకి లోను చేసినటువంటి వాళ్ళు ఎవరో, వాళ్ళు తంగల్ తోలుగరాలే కలక్కినారారో, అలా తమ యొక్క భుజ సౌందర్యంతో నిన్ను కలత పెట్టినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటున్నారు. అంటే ఏమిటిక్కడ, ఎప్పుడు క్షోభించినటువంటి సముద్రాన్ని కూడా ఆ చిలికి క్షోభింప చేసినటువంటి పరమాత్మని, సముద్రం కంటే కూడా గంభీరుడైనటువంటి పరమాత్మ యొక్క మనస్సుని క్షోభిల్లేలాగా చేసినటువంటి వాళ్ళు ఎవరో, వాళ్ళు తమ భుజ సౌందర్యంతో ఆ పరమాత్మ యొక్క మనసుని కల్లోలపరిచినటువంటి వాడు ఎవరో అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసనంలో. నంబి అంటే వేరే చిలరం ఉండాయ్, అంగే పో ఇరుందు వేరే చిలరం ఉండాయ్. నంబి అంటోంది కదా, పూర్ణుడా అంటోంది. పూర్ణుడా అంటే ఏదో నాకంటే నేను కాదయ్యా, నీకు ఇంకా అనేక మంది స్త్రీలతోటి పరిచయం ఉన్నది, వాళ్ళందరూ నీతోటి ఉండేటువంటి వాళ్లే కదా, కాబట్టి నువ్వు నంబి అని వేరే చిలరం ఉండాయ్ అంగే పోయి రుక్కవం సొల్లుగరదెన్ అని ఆవిడేమన్నది, నంబి పోయిరిందు, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు వేణువుని ఊదుకో, వాళ్ళందరూ వస్తారు, అలా నువ్వు వాళ్ళతో ఆనందంగా ఉండి ఇక్కడ ఓదద్దు అని చెప్పింది కదా. ఈయనంటున్నట్ట వేరే చిలరం ఉండాయ్ అంగే పోయి రుక్కవం సొల్లుగరదెన్, నాకు ఇంకెవరో ఉన్నారు అక్కడికి వెళ్ళి ఊదుకో అని ఇలా చెప్తావు ఎందుకు ఆల్వీరే అని. ఒంగడై ఒడి ఆరు ఉండు ఎనక్కు, అసలు నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు ఆల్వీరే, నాకు సర్వస్వం నువ్వే. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని నీకు తెలియదా, ఈయనకి నీకెవరో ఉన్నారు అనగానే చాలా బెంగట, ఆ మాట గట్టిగా నాకెవరూ లేరు అని చెప్పడానికి కూడా సిగ్గుపడే తత్వమట ఆయనకి. అయినా ఆల్వీరే నీకు తెలియదా, నేను కృష్ణావతారంలోనే నేను ఇలా బాధపడినటువంటి వాడిని కదా. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని అలాంటి వాని కోసం వెతికి 120 సంవత్సరాలు ఈ భూమండలంలోనే ఉండి అలాంటి వాళ్ళు ఎవరు లభించక అప్రీతితో శ్రీవైకుంఠానికి వెళ్ళినటువంటి వాడిని కదా. ఆ విషయం నువ్వు వెళ్ళలేదా, అందుకని నాకెవరున్నారయ్యా ఆల్వీరే, నువ్వు తప్ప నాకెవరున్నారు కనుక అంటూ ఏంటి వేరే చిలరం ఉండాయ్ అంగే పోయి ఇరుక్కువం సొల్లుగరదెన్, ఇంకెవరో నాకు ఉన్నారని పెరుమాళ్లే వెళ్ళిపో అక్కడికే వెళ్ళి నీ కుజలు ఊదుకో అని చెప్తారు ఎందుకు, నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా అని. ఇరుప్పిడం ఒంగల్ సన్నిధి అల్లబోయన్నా, నాకు వాసస్థానం కూడా నీ సాన్నిధ్యమే, నాకు ఉండటానికి ఇల్లు లేదు అన్నట్టుగా మాట్లాడటానికి ఇంకెవరూ లేరు,
అన్ని నువ్వేనయ్యా నాకు ఆళ్వారే. కాబట్టి నన్ను ఎందుకు ఇంకొక చోటకి వెళ్ళమంటే, ఇంకెవరో ఉన్నారు అక్కడికే వెళ్ళవయ్యా వెళ్ళవయ్యా అంటారు, ఎందుకు ఆళ్వీరే మీరు? ఆసన్నమాగా పుగుందిరుక్కిరై విరుప్పైత్త విరిందు సన్నిధి అల్లవ, నాకు నీకంటే వేరే సాన్నిధ్యం ఏమైనా ఉన్నదా అని ఇంకొక 2 అడుగులు దగ్గరకు వేశాడు. మామూలుగా కిందటి పాసనలో కొంచెం దగ్గరకు వచ్చాడు, ఈ పాసన ఇంకా దగ్గరకు వచ్చాడు అనమాట. ఆసన్నమాగా పుగుందిరుక్కిరై విరుప్పైత్త విరిందు, అదిగో దగ్గరగా వచ్చి ప్రవేశించి ఉన్నటువంటి ఈ స్థితిని దాటి కొంచెం తగ్గించి అంటోంది ఆళ్వార్ నాయకి. కల్వం పొదియరై ఎన్నుంబడి కలవాల్ పూర్ణనానని. నంబి అంటే పూర్ణుడు, పూర్ణుడు అంటే కళ్యాణ గుణ పూర్ణుడా అంటే కపట చేష్టితాలతోటి పూర్ణుడు అంట. అది ఎలా? కోవెల్లో ఉంటాయట. ఇది పరిమళం, అదే మనం కోవెల్లోకి వెళ్ళినప్పుడు పక్కన చిన్న చిన్న గదుల్లాగా ఉంటాయి కదా, ఇది ఆభరణాలారై, ఇది వస్త్రాలారై, ఇది పరిమళపు అరై, చందనపు అరై అని ఇలా గదులు గదులుగా ఉన్నట్టుగా ఈయనకు కూడా ఆయన చెప్తారట, ఎవరు? ఆళ్వందాలు ఏమని? అమర్యాద క్షుద్ర చలమతి ప్రసవభూ అని చెప్పినట్టుగా. ఎలా? ప్రసవభూ అంటే పుట్టుక స్థానం అంట. అలా ఈయన కూడా ఏం చెప్పారు? ఆళ్వందాలు అమర్యాద క్షుద్ర చలమతి ప్రసవభూ అని, అలాంటి దుర్గుణాలకి పుట్టుక స్థానమయ్యా నేను అని చెప్పినట్లుగా నువ్వు కూడా ఎలాంటి వాడివో తెలుసా? కల్వం పొది అరై, నువ్వు కపటపు మాటలకి పుట్టుక స్థానం నువ్వు అంటోంది ఆళ్వార్ నాయకి. ఎన్నుంబడి కలవాలు పూర్ణనానని, అదిగో కపటంతో పూర్ణునైనటువంటి వాడివి నువ్వు. నువ్వు చెప్పేటువంటి కపటపు మాటలు నాకు బాగా తెలుసులేవయ్యా. ఎంగల్ పరిసరத்தில் నిండు పోయ్ ఉన్ అభిమతయగల్ పరిసరத்திலே ఇరుందు, నా పరిసరం నుండి వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుండి. నీకు అభిమతులైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, నీకెంతో ఇష్టలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఉన్నుடைய களவு அறியாதார்க்கு ఇంద కళ్ళ వార్తైగలే చొల్లు. అది నువ్వేం చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళు, నీకు ఇష్టలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నీ యొక్క కపటపు మాటలు తెలుసుకోలేని వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. నీ యొక్క కపటపు మాటలు, నీ యొక్క కపటపు చేష్టితాలు నా బాగానే తెలుసులే, అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంద కళ్ళ వార్తైగలే చొల్లు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కపటపు మాటలన్నీ చెప్పు, వాళ్ళు నమ్ముతారు. ఉన్నుడయ శివంద అధరమాగిర శ్లాఘ్యమాన కనియం, నీ యొక్క శివంద ఎర్రనైనటువంటి అధరమనేటువంటి కొనియాడదగినటువంటి దొండపండు శ్లాఘ్యమాన కనియం, దొండపండు లాంటి అధరము. పిరరై అజిక్కయ్యే స్వభావమా ఇరుక్కుం కణ్గళం, ఇతరులని శైథిల్యపరచడమే స్వభావంగా కలిగినటువంటివి నీ యొక్క నేత్రాలు. అవి మున్బు పోలే హృద్యమా ఇరుక్కయ్యన్నియే ఇప్పోదు. పూర్వం నేను ఇలాంటి చేష్టితాలన్నిటికీ మోహపడిపోయాను. అది ఎప్పుడు? మన ఇద్దరం కూడా కలిసి ఉన్నప్పుడు. సంశేష సమయంలో ఇవన్నీ నేను వీటికి మోహపడిపోయా, కానీ ఇప్పుడు ఆ స్థితిలో నేను లేను. పూర్వం వలె హృద్యమా ఇరుక్కయ్యన్నియే ఇప్పోదు, అప్పటిలాగా ఇప్పుడు నా హృదయాన్ని అవి ఆనందపరచటం లేదు. అంతేకాదు బాధకమాయిరా నిన్నన, పైగా నన్ను బాధిస్తూ ఉన్నాయ్యా అవన్నీ కూడా. ఇవ్వడవిల్ ఉన్నుడయ నిషేధార్థమానయంగలుడయ హస్తచేష్టయ్యై కొండాడదే. అదిగో ఈ సమయంలో ఈయనేం చేస్తున్నాడు? పోగు నంబి పోయి ఇరుందు అని ఇలా చేయి చూపించింది కదా, ఏమిటా హస్త సౌందర్యము, ఆ హస్తానికి ఉన్నటువంటి ఆ వేళ్ల సౌందర్యం అని ఇలా ఏదో భుజ సౌందర్యం అని మొదలు పెట్టాడు ఈయన. అందుకని ఈవిడేమంటోంది? నీ యొక్క సౌందర్యం పూర్వం మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఆనందాన్ని ఇచ్చిందయ్యా, ఇప్పుడు నాకు అలాంటి భావనేమి, నాకు ఇప్పుడు బాధ కలిగించేలా ఉన్నది. ఇవ్వలవిల్, ఈ సమయంలో ఇలా నేనుండగా ఉన్నుడయ నిషేధార్థమాన, నిన్ను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళటం కోసమని నేను చూపించినటువంటి ఆ హస్తచేష్టయ్యే, ఆ చేయి చూపించి వెళ్ళు అంటే ఆ హస్తచేష్టితాన్ని కొండాడదే. నువ్వు ఇలా కొనియాడటం ఏం బాగాలేదు. కొనియాడకుండా నీ కొండాడుం తోల్ అసగే ఉడయవర్గల్లోం నాంగల్, నువ్వు ఇప్పుడు కొనియాడుతున్నావంటే ఈ హస్తాన్ని, అది నువ్వెవరో నీకు అభిమతులైనటువంటి వాళ్ళ యొక్క శ్రీహస్తం అనుకుంటున్నావు నువ్వు. ఇది కాదు, ఇది ఆళ్వార్ నాయకునైనటువంటి నా యొక్క శ్రీహస్తం. కాబట్టి నీ కొండాడుం తోడసగై ఉడయవర్గల్, నువ్వు నీ చేత కొనియాడబడేటువంటి భుజ
సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావేమో. అల్లోం నాంగల్, నేను వాళ్ళు కాదు అని అలా అంటే నువ్వు అలా కొనియాడుతూ ఉన్నావంటే వాళ్ళ శ్రీహస్తం అనుకొని కొనియాడుతున్నావేమో. వాళ్ళు కాదు, వాళ్ళ హస్తం కాదు, ఇది నాది అని చెప్తూ అగాధం మా ఇరుం కడలై కడైంద పెరుమానాలే. మా ఇరుం కడలై అంటే కడలై అగాధమాయ్ విస్తీర్ణమాన కడలై కడైంద అతిశయిత శక్తియాన ఇవంతన్నాలే. అగాధమైనటువంటి అంటే లోతింతాన్ని తెలియనటువంటి బాగా లోతైనటువంటి విశాలమైనటువంటి సముద్రాన్ని చిలికినటువంటి అతిశయించిన శక్తి కలిగినటువంటి ఇలాంటి ఈ పెరుమాళ చేత నెంజు కలంగి వాయు విత్తు కొండాడుంబడియాన. అగాధమైన సముద్రాన్ని అదే క్షోభితమాన అంటే అసలు క్షోభించటమే ఎరుగనటువంటి సముద్రాన్ని కూడా క్షోభించేలాగా సముద్రాన్ని చిలికినటువంటి గొప్ప శక్తిశాలివి కదా నువ్వు. అలాంటి నీ చేత నెంజు కలంగి వాయు విట్టు కొండాడుంబడియాన, మనసంతా కలత చెంది నోరు విప్పి కొనియాడేటట్టుగా ఇరుప్పారా నీ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు అదుక్కోడియాన వేయి పోలే సుత్తుడైతాయ్. దానికి కారణమైనటువంటి అంటే ఈయన చేత కూడా కొనియాడబడేటువంటి వాళ్ళు ఎందుకు కొనియాడుతున్నారు? దానికి కారణం ఏమిటంటే ఎదురు వలె గుండ్రంగా ఉన్నటువంటి పెద్దవైనటువంటి నెడిదాన దీర్ఘమైనటువంటి తోళైవడయవరగల్ భుజాలు కలిగినటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు? அவர்களை கண்டேன் ஆகில் முன்னோபாதி நாமும் கொண்டாடலாயித்தே என்று பணையரோஷத்தாலே వినవినాల్ ఎన్ను కరుత్తు. అవరగలై కండేనాగిల్, వాళ్ళని కనుక చూసినట్లయితే నువ్వు ఎలాగా ఇక్కడుండి వాళ్ళనే కొనియాడుతూ ఉన్నావో, వాళ్ళని ఎక్కడ కొనియాడాడండి? అదిగో ఆళ్వార్ నాయకు యొక్క వాక్కుని ఆ చేతి హస్త సౌందర్యాన్ని కొనియాడుతూ ఉన్నాడంటే ఈవిడ భావన ఏమిటి? అదిగో వాళ్ళెవరో ఈయనకి అభిమతులైనటువంటి వాళ్ళ యొక్క మాట అనుకుంటున్నాడు, వాళ్ళ యొక్క చెయ్యి అనుకుంటున్నాడు, అందుకే ఇలా కొనియాడుతున్నాడనే భావనలో ఉన్నది కదా ఈవిడ. కాబట్టి వాళ్ళు గనక కనబడితే ఉన్నది నామం, నువ్వెలా వాళ్ళని కొనియాడతావా అలా నేను కూడా కొండాడలా ఇస్తే ఎందు నేను కూడా కొనియాడేటట్టుగా కదా ఉన్నది వాళ్ళ సౌందర్యము అని ప్రణయ రోషత్తాలే వినాల్. ప్రణయ రోషంతో పలుకుతూ ఉన్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. ఇప్పుడు 72వ పేజీలోనండి మూలంలో ఈడు వ్యాఖ్యానం. పోయిరిందు నిన్ పుళ్ళువం అరియాదవర్కు ఊరై నంబి. పోయిరిందు, ఇక్కడి నుంచి వెళ్ళు. నిన్ పుళ్ళువం అరియాదవర్కు ఊరై నంబి. నీ కపట చేసిటాలు తెలియనటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు నీ కబుర్లేమిటో అంటూ. ఉన్ పొయ్యిలే పదగిన ఎంగల్ పక్కల్ ఉన్ పొయ్యి విలైసల్. ఉన్ పొయ్యిలే పదగిన ఎంగల్ పక్కల్ ఉన్ పొయ్యి విలైసెల్లాదు. నీ యొక్క కపటపు మాటలన్నీ నాకు తెలుసు కదా. ఎవరైనా ఒక వ్యక్తి యొక్క చరిత్ర మొత్తం తెలిసినటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని లేని మాటలు చెప్తూ ఉన్నాడు అనుకో, ఏమనుకుంటారు అవతల వాళ్ళు? ఏమంటారు? ఈ యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ మాకు తెలుసులేవయ్యా, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా నీ గొప్పతనాలు చెప్పకు, నీ బడాయి మాటలు చెప్పకు అంటారా? అలానే ఇప్పుడు ఆళ్వార్ నాయకి కూడా ఏమంటోంది అంటే, ఉన్ పొయ్యిలే పదగిన ఎంగల్ పక్కలు ఉన్ పొయ్యి విలై చెల్లాదు. నువ్వు చెప్పే అబద్ధాలన్నీ నాకు తెలుసు, కాబట్టి ఎంగల్ పక్కలు నా దగ్గరికి వచ్చి ఉన్ పొయ్యి విలై చెల్లాదు, నువ్వు చెప్పేటువంటి ఈ కపటాలు అవన్నీ చెల్లవయ్యా, వాటిని నేను విశ్వసించను. ఇంగు నిన్నుం పోయ్ ఉన్ పొయ్యి అరియాదవరగల్ గోష్ఠీలే ఇరుందు సొల్లు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేయాలి నువ్వు? ఉన్ పొయ్యి అరియాదవరగల్, నీ యొక్క కపటం తెలియనటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇరుందు సొల్లు, వాళ్ళకైతే ఏమీ తెలియదు, నువ్వేమి చెబితే అదే యథార్థము అనుకొని వాళ్ళు నమ్ముతారు. కానీ నాకు నీ యొక్క పూర్వ చరిత్ర మొత్తం, నీ గుట్టు మొత్తం తెలిసినటువంటి దాన్ని కనుక నువ్వు ఇక్కడ నీ కపటపు మాటలన్నీ ఏం చెప్పకు, నీ కపటమంతా నాకు తెలుసు అంటోంది ఆళ్వార్ నాయకి అని. నినై ఒండ్రుం సొలు ఒండ్రుమాన ఉన్నై అరియాదారయ్యుం కెడై కుమిరే. నినై ఒండ్రుం సొల ఒండ్రుమాన ఉన్నై,
నువ్వు చెప్పేటువంటి మాటలన్నీ ఎలా ఉంటాయంటే, నువ్వు భావించేది ఒకటి, సొలవొండు మానవున్నై అరియాదారయ్యం కిడైక్కుమిరే. నువ్వు భావించేది ఒకటి, చెప్పేది ఒకటి. అలాంటి నీ యొక్క స్వభావాన్ని తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అరియాదారయ్యం కిడైక్కుమిరే, అలాంటి వాళ్ళు నీకు బోలెడంత మంది దొరుకుతారు. అక్కడికి వెళ్ళి చెప్పుకో నీ మాటలన్నీ, నీ కపటపు మాటలన్నీ. అరియాదారయ్యం కిడైక్కుమిరే అంటే ఎవరండి? ఈ లోకులు. అని లోకులకైతే నీ యొక్క కపటపు మాటలు అవన్నీ తెలియవు. అంటే ఆళ్వార్ నాయకే నిజంగానే పరమాత్మ యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆళ్వారు ఒక్కరు మాత్రమే, ఆళ్వార్లు. కానీ మనందరం లోకులైనటువంటి మనందరికీ పరమాత్మ యొక్క వైభవం తెలుసా? తెలియదు. కానీ ఏంటి నువ్వు ఆళ్వార్లు చెప్పినట్లుగా పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియనటువంటి వాళ్ళు లోకులు. కాబట్టి అక్కడికి వెళ్ళు అని చెప్పిందా ఆళ్వార్ నాయకి అంటే కాదు. నీ కపటపు మాటలు తెలియనటువంటి వాళ్ళు కనుక నీ యొక్క ఇక్కడ ఆళ్వార్ నాయకి దృష్టిలో ఏమిటి? నీ యొక్క కపటాన్ని తెలియనటువంటి వాళ్ళు. అదిగో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చెప్పుకోపో, నువ్వు చెప్పేవన్నీ పోయి నెయ్యి ఒక్కటి కూడా ఉండదు అంటోంది ఆళ్వార్ నాయకి. ఇంకా 5 లక్షం కొడియల్ పెంగళ్ ఉండాగయ్యాలే. నువ్వు వెళ్ళి చెప్పుకోవాలంటే అదిగో 5 లక్షం కుడియల్ పెంగళ్ ఉండాగయ్యాలి. 5 లక్షల మంది గోపికలు, 5 లక్షల తిరుమాళిగల్లో ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ ఉన్నారు కదా. పోయే మెయ్ ఎన్ను ఇరుక్కుమవరగడుక్కు అండో ఇదెల్లాం చెల్లువదు. నువ్వు ఏ చెప్తే అదే యథార్థము. పాపం పొయ్యే మెయ్ ఇరుక్కుం, ఇదే యథార్థం అని భావించేటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కదా నువ్వు వెళ్ళి నీ కపటం మాటలన్నీ చెప్పాల్సింది. నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు కనుక పుల్లువం అరియాల కూరై, నీ యొక్క కపటం తెలియని వాళ్ళకి వెళ్ళి చెప్పుకోవయ్యా. అదిగో 5 లక్షల మంది గృహాల్లో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు, గోపికలు, అక్కడికి వెళ్ళి చెప్పుకో. పొయ్యి కేట్టిరుందేన్ ఎన్ను ఇరుప్పారయ్యం కిడైక్కుమే. అదిగో మన పరకాల నాయకి కూడా ఏమన్నది? తిరుపుల్లాని పెరుమాళ విషయంలోనట పొయ్యి కేట్టిరుందే, నీ యొక్క అసత్యం కపటపు మాటలన్నీ నేను విన్నాను లేవయ్యా అని చెప్పింది కదా. అదే రీతిగా ఎన్నిరుప్పారయ్యం కిడైక్కుమే అనేటువంటి వాళ్ళు కూడా లభిస్తారు. నంబి పూర్ణర్ అల్లీరో, నంబి అంటే పూర్ణులు కదా మీరు. ఉమ్మక్కు ఎంగలై పెరామల్ ఇరుందీరో, ఉమ్మక్కు ఎంగలై పెరామల్ ఇరుందీరో, నీకు మేము లభించకపోయినప్పటికీ కూడా మీరు పూర్ణులే కదా. తన్నై குறித்து ఎవరగల్ சொல்லுகிறா అమృతోపమాన నిషేధ వచనంగల్ కేట్టవారే అవన్ ముఖత్తిలే ఓర్ ఉల్లాసం పిరందదు. ఎప్పుడైతే ఆయన గురించి నంబి అని, పోయిరుందు అని, నీ యొక్క కపటపు మాటలు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళని ఇలా ఏదేదో మాట్లాడింది కదా ఆళ్వార్ నాయకి. మాట్లాడగానే తన్నై కురిత్తు ఎవరగల్ సొల్లుగిర అమృతోపమాన నిషేధ వచనంగళ కేట్టవారే, తనని గురించి ఏమన్నది ఈవిడ? పోయిరుందు లేదా పోగు నంబి, ఇదే కదా నిషేధ వచనాలు. ఆ మాటలు వినగానే తన గురించి అమృతంతో సమానమైనటువంటి శ్రీ సూక్తులట ఇవి. ఎందుకు అమృతమయ్యాయి ఆళ్వార్ నాయకి మాట్లాడిన? పోవయ్యా ఓ దూరంగా అంటే అది అమృతంతో సమానమా అంటే అసలు మాట్లాడను, నీ వైపు కన్నెత్తే చూడను అన్నటువంటి ఆళ్వార్ నాయకి 2 మాటలు మాట్లాడింది కదా. అందుకని పోయిరిందు తన్నై కురిత్తు ఎవరు సొల్లుగిర అమృతోపమాన నిషేధవచనం కేట్టవారే, తన గురించి ఆళ్వార్ నాయకి మాట్లాడినటువంటి అమృతంతో సమానమైన నిషేధ వచనాలు వినగానే అవన ముఖత్తిలే ఓరు ఉల్లాసం పిరందదు, ఆయన ముఖంలో ఒక కొత్త నూతన కాంతి, ఒక ఉత్సాహం కలిగింది ఆళ్వార్ నాయకి యొక్క మాటలు వినగానే ఆయనకి. అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? నించెయ్యవాయ్ ఇరుంకనియం కన్గళం విపరీతం ఇన్నాళ్ళు. ఏమయ్యా, పూర్వం నీ యొక్క ఇలాంటి చెయ్యవాయ్ ఎర్రటి దొండపండు లాంటి అధరం, చెయ్యవాయ్ ఇరుంకనియం బాగా పండిన దొండపండు లాంటి అధరాలు, మళ్ళా కన్గళం నేత్రాలు, అవన్నీ చూస్తే నాకు చాలా ఆనందం కలిగేది ఎప్పుడు మన ఇద్దరం కలిసి సంశ్లేషలో ఉన్నప్పుడు. కానీ విపరీతమిన్నాళ్ళు ఇవి నాకు ఈనాడు ఆనందానికి కారణం అవ్వట్లేదయ్యా, దుఃఖానికే కారణం అవుతూ ఉన్నాయి. ఉన్నుడయ శివంద అగరమాగిరా
శ్లాఘ్యమాన కనియం, ఈ యొక్క ఎర్రటి అదరం అనేటువంటి కొనియాడదగినటువంటి ఆ దొండ పండు లాంటి అదరం, పిరరై అజిక్కయ్యే స్వభావమాయిరుక్కుం కண்களுం, ఇతరులని చైదిల్యపరచటమే స్వభావంగా కలిగినటువంటి ఆ నేత్రాలు, మున్పు పోలే హృదయమా ఇరుక్కయ్యన్నికే ఇప్పోదు బాధకమా ఇరా నిన్నదు, పూర్వంలాగా నా హృదయాన్ని కదల్చటం లేదు, ఇప్పుడు అవి నాకు బాధనే కలిగించేవిగా ఉన్నాయి. నా అంగళి దుక్కు మున్పు ఒక నాளுం ఇచ్చెవ్వియం వేరుపాడుం కండరియోం. అసలు ఈవేళ చూస్తుంటే నీలో ఏదో ఒక నూతన ఉత్సాహం, నూతన కాంతి కనబడుతున్నాయి స్వామి. పూర్వం ఎప్పుడు నాంగల్ ఇదుక్కు ముందు, పూర్వం ఎప్పుడు ఒక నాளுం ఇచ్చెవ్వియం వేరుపాడుం కండరియం. ఇదిగో ఈ ఏ ఒక్క రోజు కూడా ఇలాంటి కాంతి గాని వేరుపాడు ఈ ప్రత్యేకత కాని చూసెరగనే నేను. ఇవై ఇరుందపడి ఎన్నారుగల్, ఏమి ఇంత నూతన కాంతికి కారణం ఏమిటి అని ఈవిడ ప్రశ్నేస్తే ఆయన చెప్తున్నాడు, కజుత్తుక్కు మేలే వందై చొల్లుగిరిగోళ్ ఇత్తనయ్యందో అది కుయిడు అది కిడక్కుంగోళ్ ఇదొరు తోళ్ అడగు ఇరుందపడి ఎన్నాను. ఈవిడేమో నీలో ఒక నూతన కాంతి చూస్తున్నాను అని ఈవిడ చెబితే ఆయన అంటాడు కదా, కజుత్తుక్కు మేలే వందై చొల్లుగిరిగోళ్ ఇత్తనయ్యన్నో. కజుత్తుక్కు మేలంటే ఎలానట, కంఠానికి పైభాగం. కజుత్తు అంటే కంఠం, కంఠానికి పైభాగం. ఆ పైభాగాన ఉన్నటువంటి నేత్ర సౌందర్యము, అదర సౌందర్యాన్ని వర్ణించింది ఆళ్వార్ నాయకి. అలా ఈయనేమన్నాడు, ఈవిడ ఇలా చెబుతూ ఉండగానే అది కిడక్కిడుంగోడ్, అది అలా ఉంచు, ఇదొరు తోడు అழகு ఇరుందపడియన్, ఏమి తోడు అసగు ఈ భుజ సౌందర్యము అని ఎన్నాన్ అని అన్నట్ట ఆయన. ఏమిటట, కజుత్తుక్కు మేలే అంటే నువ్వు చెప్పేటువంటి మాట ఎలా ఉన్నదంటే, కంఠానికి పైభాగం అంటే ఏమిటంటే అది మనసులోంచి వచ్చినటువంటి మాట కాదట. ఏమి కేవలం నోటితో మాత్రమే మాట్లాడే అహృదయమాగా, అంటే ఎలా మనస్ఫూర్తిగా చెప్పినటువంటి మాట కాదు. ఇప్పుడు నువ్వు పోయిరుందని ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నావే, అవన్నీ కూడా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పినటువంటి మాటలు కాదని నాకు తెలుసులే ఆళ్వార్ నాయకి అంటూ, ఇది ఒక తోల్ అసలు ఇరుందపడి అని ఈయనన్నాడు కదా. మరి తోలు అదుగు అంటే, తోళ్ళు అంటే భుజాలు ఎక్కడ ఉంటాయి, మనస్సుకి పక్కన ఉండేటువంటి, మనసుకు దగ్గరగా మనసుకు పక్కన ఉండేటువంటివి కదా భుజాలు. కాబట్టి ఈయన చెప్పినటువంటి మాటేమో మనసారా మనస్ఫూర్తిగా చెప్పినటువంటి మాట, ఆవిడ చెప్పినటువంటి మాటేమో నువ్వు ఏదో పై పైన చెప్తున్నావాలే, మనస్ఫూర్తిగా నువ్వు నన్ను పొమ్మని చెప్పేటువంటి మాట కాదు అని ఆనందపడిపోతూ ఉన్నట్ట ఆయన. వేయిరుంద తళన్ తోడినార్ ఇత్తిరువరుల్ పెరువార్ అవరుగల్. అదిగో అలా ఆయన అనగానే వేయిరుంద వెదురువలే ఉన్నటువంటి తడంతోళినారు, ఆ విశాలమైన భుజాలు కలిగినటువంటి వాళ్ళు, ఇత్తిరువరుల్ పెరువార్ అవరుగల్, నీ యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎవరో. ఆరేనుంతోళ్ అழகை కండు తందాం తోళ్ అழగెన్ను భ్రమిక్కుమ్మడి కుయీడాన తోళజగు ఉడయారు ఆరో. ఎవరి భుజ సౌందర్యాన్ని చూసినప్పటికీ కూడా ఇవి ఆ స్త్రీల యొక్క భుజ సౌందర్యమే అని భావించేటట్లుగా, ఈయన భ్రమపడిపోయేటట్లుగా ఉన్నటువంటి ఆ భుజ సౌందర్యం కలిగిన స్త్రీలు ఎవరో అంటే, ఇప్పుడు ఎవరిని చూసినా కూడా వాళ్లే గుర్తుకు వచ్చేలాగా, ఈ భుజ సౌందర్యం వారిదే అని నిన్ను భ్రమింప చేసేలాగా ఉన్నటువంటి ఆ స్త్రీలు ఎవరో, అలాంటి భుజ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరో అంటూ, పసుమైక్కుం செவ்வைக்கும் மூங்கில் போலேயாய் நீண்டு சுத்துடைத்தான தோளை உடையவர்கள். పసుమైక్కుం పచ్చదనానికి, చెవ్వైక్కుం కాంతికి, మూంగిల్ పోలేయాయ్ మూంగిల్ వెదురువలే, నీండు సుత్త ఉడైతాన తోళై ఉడయవరగల్. నీండు సుత్తు బాగా గుండ్రంగా ఉన్నటువంటి ఆ భుజాలు కలిగిన ఆ స్త్రీలెవరో, నిన్ను ఇంతలా భ్రమ పెట్టేసినటువంటి ఆ స్త్రీల యొక్క ఆ స్త్రీలు కాదు ఈయన్ని భ్రమ పెట్టింది, ఆ స్త్రీల యొక్క భుజ సౌందర్యం. అలాంటి భుజ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరు, ఇత్తిరు అరుల్ పెరువారు ఎవరగల్. ఇలా నీ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఎవరో. నీకెరందు ఇప్పటి తుడి కుంబడి పండ వల్ల రావదే. అదిగో నిన్ను ఇలాగా
తుడిప్పు కలవర పెట్టేటట్లుగా చేసినటువంటి కలవరపడేటట్లుగా చేశారే వాళ్ళు అవరగల్ సిలర్. వాళ్ళెవరు? செய்யவாய் இருங்கனியும் கண்களும் என்னவிடம். చెయ్యవాయ్ ఇరుంకనియం కన్గళం ఎన్నవిడం అంటే ఎర్రటి అదరాలు కన్గళం నేత్రాలు అన్న చోట అవన్ పక్కల్ ఎవరగడుక్కు ఉండాన భావబంధం సొల్లుగిరదు. అవన్ పక్కల్ సర్వేత చెయ్యవాయ్ ఇరుంకనియం అని చెప్పినప్పుడు పరమాత్మ యొక్క నేత్రాలు అదరాల సౌందర్యం చెప్పినప్పుడు ఆ సర్వేశ్వరుడి విషయంలో వీళ్ళకు ఉన్నటువంటి ఎవరు ఆ స్త్రీలు ఉన్నారు కదా, మిన్నెడే మడవారు, అలాంటి స్త్రీలకి సర్వేశ్వరుడి విషయంలో ఉన్నటువంటి భావబంధం చెప్పబడుతూ ఉన్నది. వేయిరుం తడంతోడినార్ అని చెప్పినప్పుడు ఈయన చెప్పాడు కదా ఆ మాట. అలాంటి మాట చెప్పినప్పుడు ఎవనుకు అవరగల్ పక్కల భావబంధం చొల్లుగెరదు. సర్వేశ్వరుడికి వాళ్ళ విషయంలో ఉన్నటువంటి భావబంధం చెప్పబడుతూ ఉన్నది అని. వేయిరుం తడంతోడినార్ అన్న దగ్గరేమో సర్వేశ్వరుడికి వాళ్ళ మీద ఉన్నటువంటి భావబంధం, ఆ అందమైనటువంటి అధరాలు అదే చెయ్యవా ఇరుంకయ్యం కంగళం అన్న తోట సర్వేశ్వరుడి విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి భావబంధం చెప్పబడుతూ ఉన్నది. ఎవరగలుక్కు తన్ పక్కల భావబంధం తన్ముఖేన అరిందాన్ అవన్. ఎవరగలుక్కు తన్ పక్కల భావబంధం తన్ముఖేన అరిందాన్ అవన్. தங்கள் பக்கல் எவனுக்கு வண்டான பாவபந்தம் கைமேலே కండు విట్టారవరగల్. ఎవరగలుక్కు వేళకి తన్ పక్కల భావబంధం, అదిగో తన విషయంలో ఉన్నటువంటి భావబంధం తన్ముఖేన అరిందానవన్. అదిగో ఆ ముఖంలో ఉన్నటువంటి ఆధారాలు నేత్రాలతో తెలుసుకున్నాడు ఆయన. తంగల్ పక్కల్ ఎవనుకుండాన భావబంధం, ఆ తమ విషయంలో ఎవనుకొండ ఆ స్త్రీల విషయంలో ఈయనకున్నటువంటి భావబంధం కైమేలే కండు విట్టారవరగల్, ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు అంటూ ఆ వరగల్ ఉనక్కు ఇప్పటి స్పృహణీయతమైగళాయిరుక్కుమవరగలారో. నీకు ఈ రీతిగా స్పృహణీయతమైగళాయిరుక్కుమవర్, ఇంతలా కోరుకోదగినటువంటి వాళ్ళు ఆరో. ఎవరు వాళ్ళు? ఇవన్ పక్కలు ప్రణయరో సత్తాలే సొల్లుగిరాల్ అత్తనే పోకి ఎవనోడు కలందారై తన్నకు ఉద్దేశ్యరెన్నిరే ఇవల్ ఇరుప్పదు. ఇవన్ తన్ పక్కల్ ఈయన విషయంలో ఉన్నటువంటి ప్రణయ రోషంతో ఈ రీతిగా మాట్లాడుతోంది తప్ప, అంటే సాపత్యం సవతి అనే సవతులు అన్నట్లుగా అలాంటి సాపత్య భావంతో ఆళ్వార్ నాయకి ఏదో ఆయన మీద ఉన్న కోపంతో మాట్లాడటమే తప్ప ఎవనోడు కలందారై తనకు ఉద్దేశ్యర్యన్నిరేయబడి రుప్పదు. ఎవరైతే ఆయనతోటి కలిసి ఉంటారో వాళ్ళందరూ కూడా తనకి కోరుకోదగినటువంటి వాళ్ళే. అలా కాకపోతే కనుక వాళ్ళు వైష్ణవులే అనిపించుకోరు. అంటే ఆడవాళ్ళు పరమ వైష్ణవులు కనుక సర్వేశ్వరుడితోటి సంబంధం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తాము కోరుకోదగినటువంటి వాళ్ళే. మరి మాట్లాడే మాట ఇలా ఎందుకంటే ఈయన మీద ఉన్నటువంటి ప్రణయ కోపంతో అలా మాట్లాడుతోంది తప్ప ఆళ్వార్ నాయకి ఆ వాళ్ళ విషయంలో ఎటువంటి వేరే భావన లేదు. వాళ్ళందరూ కూడా తనకి ఉద్దేశులే అని ఆళ్వార్ నాయకి ఉన్నది అని. మా ఇరుం கடலை கடைந்த பெருமானாலே இத்திருவருள் பெறுவார் ఎవరగల్. మా ఇరుం కడలై కడైంద, విశాలమైనటువంటి గంభీరమైనటువంటి సముద్రాన్ని తిరిగినటువంటి పెరుమానాలే సర్వేశ్వరుడు చేత ఈ తిరువరుల్ పెరువార్ ఎవరగల్. అలాంటి సర్వేశ్వరుడికి అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరో కదా. మందరం నాటి అన్రు మధురు కొజుం చారు కొండ సుందరத்தோடுடையான் என்று சொல்லுகிறா. தோழஜகு உடையவன் విరుంబుంబడియాన తోళజగు పడైప్పదే. మందరం నాటి అందు ఆనాడు సముద్రాన్ని చిలికే రోజు మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచి మధుర కొజుం చారు కొండ ఆ అమృతాన్ని చిలికి ఆ మందర పర్వతంతో సముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందాడే. ఆ మందర పర్వతాన్ని చిలికినటువంటి సుందరத்தோடுடையாన్, సుందరమైన భుజాలు కలిగినటువంటి వాడు అని చెప్పబడినటువంటి తోళజగు ఉడయవన్, ఆ భుజ సౌందర్యాన్ని కలిగినటువంటి స్వామి. ఆ భుజ సౌందర్యం కలిగిన అంత మందరగిరి పర్వతంతో సముద్రాన్ని చిలికినటువంటి భుజ సౌందర్యం కలిగిన స్వామి కూడా కోరుకోదగినటువంటి తోళజగు పడైప్పదే. అలాంటి భుజ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరో అంటే ఈయనే సుందరత్వరుడయాన్.
అழగుతోడుడయాన్. అలాంటి ఆయన కూడా ఎలాంటి భుజాలు ఇవి అని ఆ భుజ సౌందర్యాన్ని కోరుకునేటట్లుగా ఉన్న సౌందర్యం ఉన్నదే. ఎవరు వాళ్ళు? తన్నోడు தந்தோள் அழகு கண்டு பெண் பிறந்தார் அடங்கலும் படும் பாட்டை அடங்கலும் இவன் தன்னை పడుతుంబడియాన తోళజు కూడా యారు ఉండావదే. అందరూ ఈయనెవరు? సుందరతోళుడయాను కదా, భుజ సౌందర్యం కలిగినటువంటి వాడు కదా. ఈయన యొక్క భుజ సౌందర్యం చూసి లోకంలో ఉన్నవాడు పడేటువంటి పాటలు మొత్తం కూడా ఈవేళ ఈయన పడుతూ ఉన్నాడు ఆ స్త్రీల యొక్క భుజ సౌందర్యాన్ని చూసి. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ వ్యామోహపరిచే భుజ సౌందర్యం సర్వేశ్వరుడిది. ఆ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మైమరిపింప చేయగలిగిన భుజ సౌందర్యం కలిగిన స్వామిని కూడా మరిపింప చేయగలిగినటువంటి, స్వామిని కూడా భ్రమింప చేయగలిగినటువంటి భుజ సౌందర్యం. ఏమిటి భ్రమ ఇక్కడ ఈయనకి అంటే, ఆళ్వార్ నాయకిని చూసి వాళ్ళ యొక్క భుజము అని భావించి ఆళ్వార్ నాయకిని నీ యొక్క ఇదోడు తోళజకు ఇరుందపడి అని కొనియాడాడు చూసారా. అలా సర్వేశ్వరుడిని కూడా భ్రమింప చేయగలిగేటువంటి భుజ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరు? తోళజకు కూడా యారు ఉండావదే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారే. పెరియవన్ కయ్యిలే పెరియదు పట్టపాడు అడంగలం తంగల్ కయ్యిలే ఇవన్ పడుంబడి పన్నవల్లరావదే. పెరియవన్ కయ్యిలే, పెరియవన్ అంటే ఇక్కడ పెరుమాడు సర్వేశ్వరుడే. ఆయన యొక్క చేతిలో పెరియదు పట్టపాడు అడంగలం, పెరియదంటే సముద్రము. ఆ సర్వేశ్వరు యొక్క చేతిలో సముద్రం పడినటువంటి పాటలన్నీ కూడా తంగల్ కయ్యిలే, ఆ తమ చేతిలో ఈయన పడేటట్టుగా చేయగలిగినటువంటి వాళ్ళు, ఆ భుజ సౌందర్యం కలిగినటువంటి వాడు. వైకుంఠ దోర్భ్రమిత మందర మూఢపాతం ఎన్నుకొండు అది ఊమై కూరనాగ పట్టదెల్లాం పడుగయ్యిరే. ఎలా ఆనాడు ఆ వైకుంఠనాథుడు పాల సముద్రాన్ని చిలికినప్పుడు మందరగిరి పర్వతాన్ని ఆ పాల సముద్రంలో పడేసి చిలికాడా? పాపం అప్పుడు ఆ మందరగిరి పర్వతం తనకి కలిగినటువంటి బాధని చెప్పుకోలేక ఎలా మనసులో ఎలా మోగదానిలాగా మౌనంగా ఉండిపోయిందో, అలా ఇప్పుడు ఈయన కూడా వీళ్ళ యొక్క ఆ భుజ సౌందర్యానికి కలతపడిపోతున్నటువంటి పరమాత్మ కూడా తన యొక్క బాధని చెప్పుకోలేనట్లుగా ఉన్నాడా అని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏమిటట? అన్నికే లేక మందరత్తైనట్టు కడలై నెరుక్కిక్కడైందు పెరియ పిరాటి ఆరైల బిట్ట అందుం ఇవ్వేరుపాడు కండిలోమి. మందర పర్వతాన్ని దాంట్లో పడవేసి సముద్రంలో, పాల సముద్రంలో కడలై నెరుక్కిక్కడైందు, ఆ పాల సముద్రాన్ని ఇలా చిలికి పెరియ పిరాటి ఆరైల బిట్ట అందు, ఆ పెరియ పిరాటిని లభించిన నాడు కూడా ఇవ్వేరుపాడు కండిలోమి. ఇలాంటి ఈ ప్రత్యేకమైనటువంటి సంతోషము నీ ముఖంలో మేము ఎప్పుడు చూడలేదయ్యా స్వామి అంటున్నారు ఆళ్వార్ నాయకి. పగయారై పెత్తా పోలందిరే పుదియారై పెత్తాల్ ఇరుక్కుంబడి. పాత వాళ్ళని పొందినట్లుగా ఉంటుందా ఏమిటి? నూతన పరిచయాలతో ఉండేటువంటి ఆనందం. ఇప్పుడు పెరియ పిరాటి అంటే ఆవిడ నీకు పాత పరిచయమే. ఇప్పుడు వీళ్ళు అలా కాదే, నూతన పరిచయాలు కదా. అందువల్ల వీళ్ళ వల్ల నీకు ఈ పరిచయంతో ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నట్టున్నావు అంటూ పగయారై పెత్తా పోలందిరే పుదియారై పెత్తాల్ ఇరుక్కుంబడి. రాతైన అదే పెరియ పిరాటిని పొందినప్పుడు ఉన్నటువంటి ఆనందం కంటే కూడా నీకు ఆవిడ పాతదే కనుక ఆనందం కంటే ఇప్పుడు వీళ్ళందరూ కొత్త వాళ్ళు కనుక వీళ్ళని పొందటంలో నువ్వు పొందుతున్నట్టున్నావు అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. போயிருந்து நின் புள்ளுவம் அறியாதவர்க்கு உரை நம்பி நின் செய்யவாய் இருங்கனியும் கண்களும் விபரீதம் என்னால் வேயிரும் தடந்தோடினார் நில் தோடினார் இத்திருவருள் பெறுவார் அவர்கள் మా ఇరుంకడలై కడైంద పెరుమానాలే. తర్వాత పాసురము తాత్పర్యం వరకు చదివేసి ఆపేద్దాము. ఆలినేల్ ఇలై ఏజులగం ఉండు అందునీ కిడందాయ్ உன்மாயங்கள் மேலை வானவரும் அறியார் இனியம் பரமே வேலினே தடங்கண்ணினார் விளையாடு சூழலை சூழவே நின்று காலிமேயக்க வல்லாய்
எம்மை நீ கழனேலே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நம.